హలో పీపుల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. తొలి ఏకాదశి వస్తుంది కదా, చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. ఎక్కువ ఇలాంటి టైంలో సాబ్దాన రెసిపీస్ చేసుకుంటే మంచిదన్నమాట. కొంతమంది కంప్లీట్గా నీలారం ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం సాబ్దానాతోని ఒక రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ, మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ ఇలా సాబ్దానాతో సింపుల్గా కిచిడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1 కప్ సాబ్దానా తీసుకున్నాను. మీరు మరీ చిన్నవైనా తీసుకోవచ్చు, పెద్దవైనా తీసుకోవచ్చు. నేనైతే చూడండి ఈ సైజువి తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ సాబ్దానాకి 1/2 కప్ వాటర్ పోసాను. పోసి ఒక 3-4 అవర్స్ నానబెట్టాను. చూసారా, వాటర్ అన్నీ ఇంకిపోయి సాబ్దానా అనేది ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా చేస్తే చాలా పొడి పొడిగా వస్తుంది. ఈసారి ఈ క్వాంటిటీస్తోని ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్. టిఫిన్లా కాకుండా కంప్లీట్గా ఫాస్టింగ్లా ఉండాలి అనుకుంటే పచ్చిమిర్చి అనేది వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆలుని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2-3 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకుంటే ఆలు అనేది ఉడుకుతుంది. ఎప్పుడు కానీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒక చిటికెడు షుగర్ అనేది యాడ్ చేయాలి మనం చేసే డిష్లో. అలా చేస్తే మనం పొద్దునుండి తినకుండా ఉన్నాం కాబట్టి మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే సాబ్దానా కడిగి పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేయండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని పల్లీల్ని వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పల్లి పొడి ఇందులో వేసుకోండి. మరీ పొడిలా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది మనం తింటున్నప్పుడు. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత అయినా పెట్టండి, మూత పెట్టకపోయినా పర్లేదు. హై ఫ్లేమ్లో పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్ రెసిపీయో. సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుంది, అలాగే మన కడుపుకు కూడా లైట్గా అనిపిస్తుంది. పొద్దునుండి ఉపవాసం ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం రెసిపీస్ చేసుకుంటే కడుపుకు అనేది హాయిగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా డైటింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ సాబ్దానా చేసుకోవచ్చు. సాబ్దానా అనేది చాలా చాలా హెల్దీ. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.